ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవగాహన సదస్సుకు విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా స్టూడెంట్స్కి, ఇక్కడ ఉండే ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి యువకులందరూ ఈ గాంజా, డ్రగ్స్, మద్యపానంతో చాలా వరకు చెడుదారిలో ప్రయాణం చేస్తున్నారు. దాన్ని అరికట్టడానికి మనం కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మన ఇత్తెహాడ్ టీం అందరూ కలిసి మనం ఏదో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఈ గాంజాను, మద్యపానం డ్రగ్స్ లేకుండా చూడాలని చెప్పి గట్టి సంకల్పంతో ఉంది. హోమ్ మినిస్టర్ గారు కూడా మంచి ఆదేశాలు ఇచ్చున్నారు. మన నెల్లూరు ఎస్పీ గారు అయితే చాలా సంతోషం, అలాంటి ఎస్పీ గారు మనకు దొరకడం. ఇక్కడ ఎక్కడ గాంజా అమ్మినా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అదేవిధంగా ఏఎస్పీ గారు, దీక్షా మేడం గారు కానివ్వండి, మన 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా 3 టౌన్ సిఐ గారు ఎక్కడ గాంజా, డ్రగ్స్ అమ్ముతున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళకి లోపలేపిస్తున్నారు. మేము ఒకటే చెప్పుకునేది, ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఇక్కడే కాదు, మనము శివగిరి కాలనీ, అదేవిధంగా పుల్లుకట్ట ప్రాంతం, మన్సూర్ నగర్ ఏరియా, కబాడిపాలెం అలాంటి స్లమ్ ఏరియాల్లో పెట్టి ఇంకా జనాల్ని చైతన్యం తీసుకురావాలని చెప్పి ఇత్తెహాడ్ టీంని కోరుకుంటున్నాను. మనము ఇక్కడ వచ్చే విద్యార్థులు ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా మన కాలేజీల కాడ చాలామంది విద్యార్థులు చెడిపే దానిలో భాగంగా చాలామంది గంజాయి ప్యాకెట్లు అవన్నీ సేల్ చేస్తున్నారు. మీరు కూడా పోలీసులకు సహాయం చేయాలా. స్టూడెంట్స్కి చెప్పేది, మీరు కూడా ఎక్కడైనా మన కాలేజీల దగ్గర ఇలాంటి గంజాయి ప్యాకెట్లు, డ్రగ్స్ ప్యాకెట్లు ఎలాంటి ఏమైనా అమ్ముతున్నట్టు తెలిస్తే మీరందరూ కూడా పోలీసులకి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్పాలా. మనమందరం భాగస్వామ్యం అయితేనే మనము రేపు రాబోయే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1972, మనమందరం కూడా పోలీసులకు సహాయంగా ఉంటేనే. దీక్షా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనం అందరం పోలీసులకి సపోర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకో మంచి కార్యక్రమాలు ఇత్తెహాడ్ టీం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ